సార్ నార్మల్‌గా ఇప్పుడు మీరు చెప్పింది షుగర్ పేషెంట్స్ గురించి. వాళ్ళ సిమ్టమ్స్ కానీ అవి గాని బేసిక్‌గా షుగర్ పేషెంట్స్ గురించి చెప్పారు కదా! ఆహ్, షుగర్ పేషెంట్స్ కాకుండా నార్మల్ పీపుల్‌కి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? సేమ్ ఉంటాయా? లేదా ఆర్ ఎల్స్ ఇంకా హెవీగా ఆర్ ఇంకా తక్కువ ఉండొచ్చా? అంటే స్టార్టింగ్ స్టేజ్‌లోనే దాన్ని మనం ఎలా కనిపెట్టగలం అని చెప్పేసి? అంటే చాలా మందికి ఇప్పుడు షుగర్ సిమ్టమ్స్ నేను చెప్పాను కదా! సేమ్ ఇలాగే సిమ్టమ్స్ యంగ్ ఏజ్‌లో షుగర్ లేకున్నా వస్తుంటాయి. కొన్ని స్కిన్ కండిషన్స్ లైక్ స్క్లిరోసిస్ అంటాము, లేకపోతే సోరియాసిస్ అంటాము, ఇట్లాంటి స్కేబిస్ అంటాము. ఇట్లాంటి దానిలో కూడా కొన్నిసార్లు ఫైమోసిస్ వచ్చే అవకాశాలుంటాయి. యూజువల్‌గా నేను చెప్పాను 5 ఇయర్స్ వరకి చర్మం వెనక్కి పోవాలి. 5 ఇయర్స్ దాటిందనుకోండి చర్మం వెనక్కిపోయే అవకాశాలు తక్కువుంటాయి. అట్లా తక్కువనే వీళ్ళకేమైతదంటే వీళ్ళకు 5 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఓన్‌గా స్నానం జేయడం స్టార్ట్ జేస్తారు. అప్ టు అక్కడ నుంచి 10థ్ ఇంటర్మీడియేట్ వరకు ఫ్రెండ్స్‌తో డిస్కషన్స్ ఉండవు. వాళ్ళకెలా క్లీన్ జేసుకోవాలో తెలీదు. వన్స్ ఇంటర్మీడియేట్ అయిపోయి డిగ్రీనో, ఇంజినీరింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్రెండ్స్‌తో డిస్కస్ జేయడము, లేకపోతే ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు గావచ్చు, లేకపోతే పెళ్ళైన కొత్తలో గావచ్చు, అప్పుడు వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతది. ఓకే. అప్పుడు చర్మం వెనక్కిపోదు. ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు చిట్లిపోవడము, ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు బ్లీడింగ్ అవ్వడము, కట్ అవ్వడము, ఒక్కొక్కసారి చర్మం వెనక్కొచ్చేసి స్ట్రక్ అయిపోవడము, ఇట్లాంటివి తెలవంగానే ఇమ్మీడియేట్‌గా పరిగెత్తుకుంటూ వచ్చేసేస్తారు. ఓకే.